Vishwa. Cartoon World. మనం ఎన్నో కథలు వినుంటాం. రాజ్యాలు, సామ్రాజ్యాలు, మహాసామ్రాజ్యాలు, వాటి గాథలు అవన్నీ మనం హిస్టరీ బుక్స్ లో చదువుకొనుంటాం. ప్రస్తుతం రాజ్యాలు, రాచరికాలు చాలా వరకు అంతమైపోయాయి. రాజ్యాలు ప్రజాస్వామ్య దేశాలుగా అవతరించాయి. అక్కడక్కడ ఇప్పటికీ కొన్ని రాజ్యాలు మిగిలి ఉన్నాయి. ఈ మధ్య సినిమాలలో జంతువుల, ముఖ్యంగా సింహాలు, అడవికి రాజుగా చూపించటం జరిగింది. అవి అన్నీ సృష్టించిన కథలే. నిజ జీవితంలో అటువంటి రాజ్యాలు లేవు అని మనకు తెలియని, మన చుట్టూ సజీవంగా ఉన్న రాజ్యాల గురించి తెలుసుకుందాం. మానవ సమాజంలో ఇంతకు ముందున్న రాజ్యాలకు తీసిపోకుండా రాచరికాలు, బానిసత్వాలు అన్నీ ఆ రాజ్యాలలో ఇప్పటికి కొనసాగుతున్నాయి. ఈ రాజ్యంలో ఎప్పటికీ మహారాణులే అధిపతులుగా ఉంటారు. రాజులకు అవకాశమే ఉండదు. అవి ఏవో కాదు, తేనెటీగల రాజ్యం. ఈ తేనెటీగల రాజ్యంలో రాణినే ఎప్పటికీ అధిపతిగా ఉంటుంది. మగ తేనెటీగల పని రాణి సంతన అభివృద్ధి కోసం సహాయపడి తనువు చాలించడమే. మన చుట్టూ ఎగిరే చిన్న చిన్న పురుగులే అయినా మన గ్రహాన్ని నిలబెట్టే మహాలోకశక్తి ఈ తేనెటీగల రాజ్యం. ప్రపంచ ఆహార పంటల్లో 70% పంటలు తేనెటీగల పరాగ సంపర్కంపై ఆధారపడి ఉన్నాయి. పండ్లు, కూరగాయలు, గింజలు, నూనె గింజల పంటలు అన్నీ తేనెటీగల వల్లే పెరుగుతాయి. తేనెటీగలు లేకుంటే పంట దిగుబడి 40-90% వరకు తగ్గిపోతుంది. కానీ ఈ తేనెటీగల గూటిలో నిజానికి ఒక రాజ్యం ఉంది. మనకు కనిపించే ప్రతి తేనె తుట్టె ఒక రాజ్యమే. రాణి తేనెటీగ మాత్రమే ఆ రాజ్యానికి మహారాణి అవుతుంది. ఈ అద్భుత తేనెటీగల రాజ్యం గురించి తెలుసుకుందాం. తేనెటీగల గూడు అనేది ఒక చిన్న రాజ్యం లాంటిది. అందులో 3 ప్రధాన వర్గాల తేనెటీగలు ఉంటాయి. 1 క్వీన్ బీ, 2 డ్రోన్ బీ, 3 వర్కర్స్ బీ. క్వీన్ బీ శక్తి తగ్గినప్పుడు, గూడులో కొత్త రాణి కావాల్సిన అవసరం వచ్చినప్పుడు వర్కర్ బీలు కొన్ని గుడ్డలను సెలెక్ట్ చేసి రాణి సెల్లో ఉంచుతాయి. ఆ లార్వాకు రోయల్ జెల్లీ అనే ప్రత్యేక ఆహారం ఇస్తారు. అదే దానిని రాణిగా మారుతుంది. రాయల్ జెల్లీ అనేది ఒక అద్భుతమైన సహజ పోషక పదార్థం. ఈ పదార్థాన్ని ప్రత్యేకంగా రాణి తేనెటీగకు ఆహారంగా ఇస్తారు. 5 నుండి 15 రోజులు వయసు ఉన్న వర్కర్స్ బీస్ హైపోఫారింజల్ మరియు మ్యాండిబులర్ గ్రంథుల ద్వారా రాయల్ జెల్లీని ఉత్పత్తి చేస్తాయి. రాయల్ జెల్లీ అనేది తేనెటీగల రాజ్యంలో అత్యంత విలువైన పదార్థం. రాణి తేనెటీగ ఎదుగుదలకు ప్రధాన కారణం ఇదే. రాణి తేనెటీగకు జీవితాంతం రాయల్ జెల్లీ మాత్రమే ఆహారంగా అందిస్తారు. ఈ రాయల్ జెల్లీ తీసుకోవడం వల్ల క్వీన్ బీ పెద్ద శరీరం కలిగి ఉంటుంది. భవిష్యత్ రాణి కోసం కొన్ని లార్వాలు మాత్రమే ఎంపిక చేయబడతాయి. వాటికి రాయల్ జెల్లీని పుష్కలంగా అందిస్తారు. లార్వా నుండి వెలువడే ఇతర తేనెటీగలను మొదటి పుట్టిన తేనెటీగ చంపుతుంది. పుట్టిన మొదటి రోజు కొత్త రాణి మొదట గూడు చుట్టూ తిరుగుతుంది మరియు ఇతర రాణి కణాల చంపుతుంది. కొత్తగా పుట్టిన ఆ తేనెటీగ భవిష్యత్ రాణి తేనెటీగగా ఎంపిక చేయబడుతుంది. కొత్త రాణి పుట్టడానికి 1-2 రోజుల ముందు లేదా తరువాత పాత రాణి పెద్ద సమూహంతో పాత గూడును విడిచిపెడుతుంది. పాత రాణి అక్కడే ఉంటే అది ఆమెను కూడా చంపేస్తుంది. పుట్టిన 5-7 రోజులకు క్వీన్ బీ తన జీవన ప్రక్రియలో భాగంగా మేటింగ్ ఫ్లైట్ కు వెళ్తుంది. తన గూడు నుంచి మరియు చుట్టుపక్కల గూడ్ల నుంచి డ్రోన్ బీస్ అంటే మగ తేనెటీగలు దానిని వెంబడిస్తాయి. బలంగా ఉన్న డ్రోన్ బీలు దానిని అందుకోగలుగుతాయి. రాణి తేనెటీగ ఆకాశంలో 10 నుంచి 20 డ్రోన్లతో మేటింగ్ చేస్తుంది. మొత్తం ప్రక్రియ 10-30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కొన్ని మొదటి రోజు కంప్లీట్ చేస్తే మరికొన్ని 2-3 రోజులలో 10 నుంచి 20 డ్రోన్ బీస్ తో మేటింగ్ కంప్లీట్ చేస్తాయి. రాణి డ్రోన్ బీతో జతకట్టిన క్షణం అన్ని డ్రోన్ బీలు చనిపోతాయి. మ్యాటింగ్ చేసిన క్వీన్ బే ఆ వేర్యాన్ని తన శరీరంలో స్పెమాటికాలో నిల్వ చేసి జీవితాంతం గుడ్లు వేస్తుంది. మళ్లీ జీవితంలో క్వీన్ బీ మేటింగ్ కి వెళ్లదు. క్వీన్ బీ రోజుకు 1500-2000 గుడ్లు పెడుతుంది. క్వీన్ బీ పెట్టే ఫలదీకరణ గుడ్లలో దాదాపు 85-90% కార్మికుల ఈగలుగా మరియు 10-15% డ్రోన్ ఈగలుగా జన్మిస్తాయి. క్వీన్ బీ పెట్టిన గుడ్లలో రాణి అవసరం ఉన్నప్పుడు మాత్రమే కొత్త క్వీన్ బీ ఫర్టిలైజ్ చేయబడుతుంది. క్వీన్ బీ ప్రత్యేక ఫెరోమోన్ వాసన విడుదల చేస్తుంది. రాణి తేనెటీగ వాసన గూటిలో క్రమశిక్షణను కాపాడుతుంది. అది గుడ్లు మాత్రమే పెడుతుంది. క్వీన్ బీ పనిచేయదు. దీని జీవితకాలం 2-5 సంవత్సరాలు. బీ సంఖ్య పెరిగినప్పుడు లేదా తన శక్తి తగ్గినప్పుడు అది కొత్త రాణి కోసం ఏర్పాట్లు చేస్తుంది. తరువాత తాను కొంతమంది వర్కర్స్ బీస్ మరియు డ్రోన్ బీస్ తీసుకొని వెళ్లి కొత్త ప్రదేశంలో ఇంకొక సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే ఒక తేనె తుట్టకు ఒక రాణి మాత్రమే ఉంటుంది. మిగిలినవి వర్క్స్, ఇవి ఫీమేల్స్, ఇవి గుడ్లు పెట్టలేవు. మరికొన్ని డ్రోన్ తీగలు, ఇవి మగ తేనె తీగలు. ఫ్రెండ్స్, మనం మరొక వీడియోలో వర్కర్ బీస్, ఇవి ఫీమేల్స్ తేనెటీగలు, మరియు డ్రోన్ తేనెటీగలు, ఇవి మేల్ తేనెటీగలు, వాటి జీవన సరళి గురించి చెప్పుకుందాం. స్నేహితులారా, మీరు మా వీడియోని ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం బెల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.